తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. మారే గారు, ముందుగా ఎందుకంటే ఇష్యూ లేవనెత్తారు, చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో నిజంగానే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డికి మధ్య, అదేవిధంగా అది ఏ పార్టీలో ఉన్నారో తెలియనటువంటి అంశం గాంధీ గారు, మరి ఆయనకి మధ్య జరిగినటువంటి వారు చిలికి గాలివానైంది. ఈరోజు అక్కడ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పేసి ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక తథ్యం అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి నిజంగా దీన్ని ఏం మాట్లాడుతుంది దీని మీద? ఈరోజు మన టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి యోగ టీవీ ప్రేక్షకులకు, ఇక్కడ పాల్గొన్న మిగతా సహచర మిత్రులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. కేటీఆర్ గారు పదే పదే బీఆర్ఎస్ పార్టీగా ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల అంశాలు కానీ, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో మాకంటే మెరుగైన సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ కంటే మెరుగైనటువంటి అనేక కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి, వాగ్దానాలు ఏది అమలు చేయకుండా ఈ ఎమ్మెల్యేలను మా వైపు నుంచి వాళ్ళ వైపు తీసుకోవడము, ప్రజా సంక్షేమం మొత్తం కుంటుపడము, 9 నెలలు దాటిపోయినా పూర్తి స్థాయిలో ఇలా క్యాబినెట్ విస్తరణ చేయలేదు రేవంత్ రెడ్డి గారు. అంటే తన వైఫల్యం తన క్లియర్గా కనిపిస్తుంది ప్రజలకు కానీ మా పార్టీకి కానీ. మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము మొన్నటిదాకా అధికారంలో 10 ఏళ్ళు ఉన్నోళ్ళం కనుక నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపి ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాలను ప్రస్తావించి తిరిగి మేము ప్రజల పక్షాన కొట్లాడాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది, కేసీఆర్ గారికి ఉంది. కనుకనే మేము ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ హైడ్రామా అంతా మనం చూస్తున్నాం. నిజానికి నేను ఫస్ట్ ఎన్కన్వెన్షన్ కూల్చివేతలో భాగంగా మీలాంటి మరో ఛానల్ నన్ను ఇట్లా లైవ్లో పాల్గొట్టి నేను ఆ రోజే చెప్పిన, అంటే ఇవాళ మాట్లాడుతున్న పెద్ద లీడర్లు కనుక దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ నేను ఆ రోజే 3-4 అంశాలు క్లియర్గా మాట్లాడినా. ఏమని? ఏదైతే ఇన్కన్వెన్షన్ కూల్చేస్తున్నారో అది నేనంతా 96, 97, 98 వరకు 3 సంవత్సరాలు రాయదుర్గం, జూబ్లీహిల్స్ ఈ ప్రాంతం అంతా నేనున్నా. కళ్ళారా చూసిన వ్యక్తిగా. నిజానికి చెరువు అది కూల్చేసిన పద్ధతులనే మిగతా ఏదైతే చెరువులను ఆక్రమించారని చెప్పి మీరు చెప్తున్నారో, నేను ఉదాహరణకు ఆ రోజు నక్లెస్ రోడ్డు ఉన్నటువంటి ఎంవి ప్రసాద్ సినిమా థియేటర్ కానీ, అదేవిధంగా చెరువులను అనేకంగా ఆక్రమించినటువంటి బిల్డర్స్ కానీ ఇతరులు కానీ, అవి చట్టబద్ధంలో ఏమున్నాయి? నిజానికి చెరువులలో ఆక్రమించే పద్ధతి ఎట్లుంటుందంటే, పక్కన ఒక రిజిస్ట్రేషన్ ల్యాండ్ 1 ఎకరమో 2 ఎకరాల్లో కొంటారు, అందులో 5-6 ఎకరాలు 10 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తారు. మీ నిజాయితీగా ఇంతవరకు చేస్తే ఓకే. కానీ ఆ వంకతోటి పేద ప్రజలు ఎవరైతే నివాసం ఉంటున్నారో, ఇలా మనం చూస్తున్నాం, వాళ్ళ ఇండ్లు కూలగొట్టడము, గుడిసెలు కూలగొట్టడము, ఇదంతా ఒక నిరుపేదలు. అక్కడ సరే ఆ ల్యాండ్ ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు మాకు బాగా పరిచయం కూడా. ఆయన ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్గా చేసిండు, హైదరాబాద్లో డీసీపీగా చేసిండు, మన హైదరాబాద్ చుట్టుపక్కల నల్గొండ, వరంగల్కు కమిషనర్గా, ఎస్పీగా చేసిండు. ఆయన కమిట్మెంట్ మనిషి, దాంట్లో ఏం దాపరికం లేదు. కమిషనర్ గారు ఏవి రంగనాథ్ గారు ప్రభుత్వం ఏదన్నా ఆయనకు పని అప్ప చెప్తే దాన్ని శుద్ధశుద్ధం పనిచేస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రభుత్వం చెప్పింది అతను చేస్తుండు. కానీ ఇక్కడ ఇంకొక లాజిక్ చట్టబద్ధం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. నోటీసులేమో జిహెచ్ఎంసీ పేరుతోటి కొందరికి ఇవ్వడం జరుగుతుంది, కూలగొట్టే బాధ్యత ఏమో ఏవి రంగనాథ్ హైడ్రా పేరుతో తీసుకుంటుండు. అంటే ఒక ప్రభుత్వము 2 చట్టబద్ధంగా లేనని అర్థమవుతుంది. ఏదైతే వర్క్ చేస్తున్నారో ఈ 2 చట్టబద్ధత కాదు. నిజానికి చేయాల్సిన పని ఎవరు? జిహెచ్ఎంసీ. ఓకే. రెండోది, ఈ పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఇక్కడ మనం అనేక మంది, నేను ఇంటర్వ్యూలు చాలా ఛానళ్ళ ద్వారా చూసిన, స్వయాన రేవంత్ రెడ్డి గారు అన్నే మేము రాయదుర్గం చెరువు, ఈ ప్రాంతంలో అమర్నాథ్ సొసైటీ, ఇక్కడ అయ్యప్ప సొసైటీ, ఈ జూబ్లీస్ రాయదుర్గం ప్రాంతంలో కానీ ఇంకితర ప్రాంతంలో కానీ మేము అప్పుడెప్పుడో కాంగ్రెస్ హయాంలో గతంలో చెన్నారెడ్డి పేర్లు కావచ్చు,
చంద్రబాబు నాయుడు పీరియడ్లో కావచ్చు మేము సొసైటీ ద్వారా ఇదంతా మేము కొనుగోలు చేసుకొని చట్టబద్ధంగా పర్మిషన్లతోటే మేము ఈ ఇల్లు కట్టుకున్నాం అంటుండు. మరి దీని బాధ్యులు ఎవరు? ప్రభుత్వం నియమించినటువంటి చట్టబద్ధ అధికారే కదా. మరి ఎంతమంది అధికారులను మీరు జైలుకు పంపిర్రు? ఎంతమంది అధికారులు మీరు బేడీలు వేసి? హైడ్రా గురించి మనం నెక్స్ట్ రౌండ్లో మాట్లాడదాం. అసలు నిజంగా ఉప ఎన్నిక రావడానికి గల కారణాలు ఏంటి? ఏ రకంగా మీరు ఉప ఎన్నిక వస్తుందని అంత గంటాపదంగా చెప్తా ఉన్నారు? ఉప ఎన్నిక మనము పార్టీగా మేము కోర్టుకు వెళ్ళినాం. కోర్టు ఇచ్చిన స్టేట్ ప్రకారంగా మనం ఇలా స్పీకర్ దగ్గరకు వచ్చింది. ఓకే, స్పీకర్ గారు ఏం ఆదేశాలు ఇస్తారనేది మేము పార్టీగా మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే 6 నెలలు 3 నెలల లోపు ఒక పార్టీ మీద గెలిచి ఒక గుర్తు మీద గెలిచి మరో పార్టీలో పోయినా చట్టబద్ధంగా కోర్టు ద్వారా వాళ్ళ పదవి పోతుంది. ఓకే, పోతుంది కనుకనే ఉప ఎన్నిక వస్తుంది. ఇప్పుడు ఆయన అనుకున్నది ఏంది? ఇప్పుడు మా లెక్క అప్పుడైనా విలీనం చేసే ప్రయత్నం ఒకటి చేయబోయిండు, అది సక్సెస్ కాలే కనుకనే ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మనం మీడియా ద్వారా మనం కూడా చూస్తున్నాం. ఏమని చెప్తున్నారు? ఇప్పుడు మొన్న ఏదైతే ఇప్పుడు కూకట్పల్లి ఎమ్మెల్యే గారు గొడవ విషయంలో శ్రీధర్ బాబు గారు ఒక ప్రెస్ మీటింగ్ కాదు సభలనే మాట్లాడిండు. ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకుంటే అది మా బాధ్యత ఎట్లయితుంది? కూకట్పల్లి గాంధీ గారు మా పార్టీ కాదు అని చెప్పేమో స్వయాన ఒక క్యాబినెట్ ఒక ఉన్నత స్థాయి మంత్రి అన్నాడు. తెల్లారే మరో వేదిక మీద ముఖ్యమంత్రి గారు ఇంకా పిసిసి ప్రెసిడెంట్ కూడా అతనే ఉన్నాడు మొన్నటి వరకు. అతను వేదిక మీద మా వాళ్ళ తెరువు వస్తే ఊకుంటామా? ఈపి చింతపండు చేస్తాం, తరిమి కొట్టిరు మా వాళ్ళు, మా తెరువు వస్తే ఎందుకు ఊకుంటామో అన్నాడు. అంటే మీ పార్టీ 2 భాగాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీకు ఏం భయం పట్టుకుంది? ఒక పక్కనేమో నీకు మిమ్మల్ని కోర్టు చట్టం వెంటబడుతుంది, ఓ పక్కనేమో తీసుకున్న వీళ్ళని ఏం చేయాలని చెప్పి ఇంకో పక్క భయం అవుతుంది, ఒక పక్కనేమో ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలు ఏంది, అమలు చేస్తున్న విధానం ఏంది అనేది ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ రెండింటి కారణం ఎట్లా బయటపడాలో అర్థం కాక ఎక్కడ వేదిక మీద దొరుకుతుంది అక్కడ ఎవరికి సంబంధించింది వాళ్ళే మాట్లాడి వాళ్ళే ఇవాళ పతనమయ్యే పరిస్థితులకు ఉన్నారు. రెండోది, నేను మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రజలకు కూడా అనుకుంటారు కనుక నేను కూడా చెప్తున్నా, ఎప్పుడైనా మీరే పదే అంటున్నారు, నన్ను కాదు నా కుర్చీకి గౌరవించండి, ప్రతిపక్షాలు కానీ ఇతరులు మాట్లాడేటప్పుడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మేమేం కోరుతున్నామంటే నువ్వు కూడా ఒక ఉన్నత స్థాయి ప్రజలు నీకు ఇచ్చిన అధికారంతో ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు, నువ్వు కూడా ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడినట్టుగా మాట్లాడాలి, ఆ కుర్చీ గౌరవాన్ని దక్కించుకునేట్టుగా మాట్లాడాలి. ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ గారు చిన్న మనిషి కాడే ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర పెత్తందారుల కభయహస్తాల నుంచి గుంజుకొచ్చి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు. ఇవాళ లేకపోతే ఏ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రాయలసీమలో ఏ ఆంధ్రలో ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉంటుండే, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉంటుండే. నువ్వు ఏడ ముఖ్యమంత్రి అయితే నేను ఎవరు ముఖ్యమంత్రి చేస్తుండే? అంత గొప్ప నాయకుని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మరి పక్కోడు ఊకుంటాడా? ఇప్పుడు ఒకరు తిట్టినప్పుడు ఊకోరు కదా. కాబట్టి నీ ముఖ్యమంత్రి స్థాయి గౌరవాన్ని దక్కించుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు మీ స్థానం తగ్గట్టు మాట్లాడాలి, ఉన్నతంగా మాట్లాడాలి. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిది పార్టీ మీటింగ్లో ఎట్లా మాట్లాడుతారో ప్రతిపక్ష నాయకుడు, ఆయన అఫీషియల్ అధికారిక మీటింగ్లో అట్లే మాట్లాడుతున్నాడు. ఇది సరైనది కాదు. ఇది ప్రజలు అసహించుకుంటారు. అరే ఒక ముఖ్యమంత్రి ఒక పెద్ద మనిషి అన్నప్పుడు ఈ రాష్ట్రానికి నువ్వు సర్వం నువ్వే. అలాంటప్పుడు ఎప్పుడైతే అధికారం వచ్చిందో నువ్వు అన్నీ మర్చిపోవాలి, రాజకీయాలు పక్కన పెట్టాలి, అభివృద్ధి ప్రజలు ఏం హామీ ఇచ్చినా ఏం అమలు చేయాలని ఇది మాట్లాడాలి. అఫీషియల్ మీటింగ్లో నువ్వు ప్రభుత్వ కార్యక్రమాలు అఫీషియల్ మీటింగ్లలో అఘోరంగా మాట్లాడుతుండు. మొన్న చూసింది అయితే అది అఫీషియల్ ప్రభుత్వ మీటింగ్లో ఒళ్ళు చింతపండు చేస్తాం అంటాడు, ఒక కార్యకర్తలాగా మాట్లాడుతుండు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది మీ మీడియా ద్వారా ఆ పార్టీకి కానీ పార్టీ కార్యకర్తలకు కానీ ముఖ్యమంత్రికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన ఏమనుకుంటుండే, గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోరు బారేసుకొని అడగోలుగా మాట్లాడినా కాబట్టి నాకు అధికారం చేతికిచ్చిన ప్రజలు దీన్ని ఇలాగే కొనసాగితే నాదే కరెక్ట్ అనుకుంటున్నారు. మీరు మాట్లాడారు, అందరూ మాట్లాడారు, కాకపోతే అప్పుడు దీనికి మా సందర్భం వేరండి. రవి గారు మా కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భం వేరు, అదొక ఉద్యమం, అప్పుడు అది అవసరం. కానీ ఇప్పుడు అది అవసరం లేదు కదా, నువ్వు పరిపాలన ఉన్నావు, ఇది అవసరం లేదు. మేము మంచిగా రెడీ చేసి నీ చేతిలో పెట్టిండు, నువ్వు హాయిగా పరిపాలన చేసుకుంటా పో. నువ్వు కేసీఆర్ తిట్టాల్సిన రెడీ చేశారా? ఇవాళ నువ్వు కూర్చున్న సెక్రటరీ గేట్ ఎంత అందంగా ఉంది, కూర్చునే కాదు ఎవరు కట్టిరు? కలెక్టర్
కలెక్టర్ ఆఫీస్లో అవన్నీ ఓకే. ప్రాజెక్టులో అవన్నీ ఓకేనండి. ఇవన్నీ ఎవరు కట్టారు? కానీ మీరు మంచిగా చేసామంటున్నారు. మంచిగా చేస్తే మిమ్మల్ని ఎందుకు ఓడించారు? ఎవరు? మిమ్మల్ని జనం ఎందుకు అవునండి, ఇప్పుడు మీరు చేసినటువంటి దుర్మార్గమైన ప్రచారాల వల్ల కొద్ది శాతం ప్రచారాలు అంటే ప్రజలే నమ్ముతారా? ప్రజలు నిజాలు గ్రహించరా? ఇవాళ ఇప్పుడు మీరు చూడండి, ఏ ప్రజలైతే ఓట్లేసిర్రో రైట్, మళ్ళీ ఆ ప్రజలు ఇలా చూస్తారు కదా మరి.